హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి. ఇంకా వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం వచ్చేసి పుణ్య అనేసి వాళ్ళ అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది. తను ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న గురించి. ఇంకా వాళ్ళ కూతురు వచ్చేసి, ఏంటమ్మా నువ్వు నాన్న కలిసి ఉంటే చాలా హ్యాపీ కపుల్లా ఉండేవాళ్ళు కదా అనేసి అంటుంటే, అవును అనేసి తను చెప్తుంటుంది. అయినా కూడా నువ్వు నాకు కూతురులాగా యాక్ట్ చెయ్యి నాన్న, నిన్ను పట్టించుకోలేదు చిన్నప్పటి నుంచి, నేను సరిగ్గా నువ్వు ఎందుకే ఇలా చేయలేసుగా ఉన్నావు అంటుంటే, నేను ఇంకా తన గురించి మర్చిపోలేదు. నిజంగానే అమ్మ నువ్వు ఉంటే చాలా హ్యాపీగా ఉంటావు, నువ్వు నాన్న ఉంటే అంటే, సరేలే కానీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు, మంచిగా ఒక ప్రాపర్ లాడీగా బిహేవ్ చెయ్యి అనేసి అంటుంటే, అయినా నేను ఇంటికి ఫోన్లుగా వచ్చినారు కదమ్మా, వాళ్ళు వచ్చేసి సరిగ్గా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇలా చేయట్లేదు, ఆ కోడళ్ళు సరిగ్గా రావట్లేదు అంటే, సరేలే వాళ్ళు మంచి డబ్బులున్న వాళ్ళ నుంచి వచ్చారు కదా అంటే, వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ చేయలే, నన్ను రెస్పెక్ట్ చేయలే, ఎవరిని రెస్పెక్ట్ చేయలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత బుద్ధి చెప్పాలి అనేసి అంటుంటే, ఇంకా ఫ్యాన్ వచ్చేసి వస్తారమ్మా అనేసి అంటుంటే, ఇంకా తన చునరాయ చేసి వెళ్ళేసి వాళ్ళ కూతురు వెళ్ళేసి ఎవరు అని చూస్తుంటే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. నువ్వు వచ్చావేంటి, ప్యాంక్ రాలేదా అంటే, ప్యాంక్ వస్తుంది, అంతలోపు తనకు సంబంధించిన వస్తువులు ఇక్కడ చెక్ చేయమంది అంటే, అవునా అనస్తే అనస్తీయ తన పేరు. సో సరే అనేసి తను వచ్చేసి ఇక్కడంతా చెక్ చేయమంది, తను ఇక్కడ ఉండాలంటే తొందరగానే వస్తుందంట అనేసి తనకు సంబంధించిన వస్తువులంతా తెచ్చి పెడుతూ ఉంటుంది. సో అందరు చూస్తూ ఉంటారు, ఏమైంది బాస్, ఏంటి నువ్వు అనుకున్నట్టు అమ్మాయి చూస్తూనేనా అనేసి అంటుంటే, చూస్తాం లేరా అనేసి చూస్తుంటారు. తను ఇప్పుడే కదా అయ్యిందంటే, తను ఎక్కడికి వెళ్ళిందంటే తను ఎక్కడికో వెళ్ళింది, కొంత పని ఉందనేసి అంటుంటే, ఇక తను వచ్చేసి ఏరోప్లేన్ సంబంధించిన నావిగేషన్ స్కూల్ ఓపెనింగ్ సంబంధించిన ప్రోగ్రామ్ జరగాలి అనుకుంటుంటాడు పుణ్య వచ్చేసి పుణ్య బ్రదర్ పేరు ఏం పెట్టుకుంటామంటే బాలు పెట్టుకుందామండి. బాలు వచ్చేసి ఏం చేస్తారంటే తనకు సంబంధించినవన్నీ చూస్తూ ఉంటాడు. అందులోపల తను అక్కడికి వస్తుంది. సో అనేసి వచ్చిన తర్వాత తను మాట్లాడుతుంటే, నీ కోసం తెచ్చాను బన్స్ తిను అంటే, సో తను అందరినీ ఇన్వైట్ చేయాలి కదా అంటే, అవునవును నావిగేషన్ స్కూల్ ఓపెనింగ్కి అందరూ ఇన్వైట్ చేస్తామంటుంటే, అంత లోపల మన హీరో పుణ్య వస్తాడు. వచ్చేసి ఏమైంది బ్రదర్ అంటే, ఎందుకు వచ్చావంటే, ఏం రాకూడదు అంటే, నేను చాలా మన సిస్టర్ ఇలా గురించి చూశాను అనేసి అంటుంటే తన వదిన పిలుస్తూ ఉంటాడు. సో నీకు తెలుసా, ఓల్డర్ సిస్టర్ వచ్చేసి ఇక్కడ రావాలనుకుంది, కానీ నేను సేమ్ ప్లేస్లో ఉన్నాను, ఓల్డర్ సిస్టర్ నీ కోసం ఎదురు చూస్తుందంటే, సరేలే మీ బ్రదర్ని ఎలాంటి బిజీగా ఉన్నాడు కదా, సో తను తెలియదు కదా, అందుకనేసి తన కోసం ఇప్పుడు తీసుకొని వచ్చాను అనేసి అంటుంటే, అబ్బా మా అన్న గురించి చాలా ఫీల్ అవుతున్నావే, చాలా మంచి వదిన దొరికింది అంటే, మంచి కోడలు దొరికింది అంటే, అవును నేను ఎలాగో మీ బ్రదర్ ఫినాన్స్, నేను తన మీద కేర్ తీసుకోవడం అవసరం కదా అంటే, అవునా అన్నట్టు తను చూస్తూ ఉంటాడు. తనకు ఒక పక్క మండిపోతుంటుంది. సరేలే కానీ ఇప్పుడు నన్ను జన్మిస్తావా లేదా నువ్వు అంటే, ఉండురా నువ్వు ఎందుకురా అంత ఆత్రము, నేను చూస్తాను రా బాలు అంటే, సో చెప్పాలి అంటే, నువ్వు ఇలా ఫుడ్ తినకూడదురా, తను ఎలాగో అవసరం, తను ఏమైనా కలుపుకొని వచ్చింటే అంటే, మళ్ళీ నేను అవసరం కాదురా అంటే, నాకు తెలుసురా, కానీ నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండవు, ముందు దీంట్లో పాయిజన్ ఉంటే నేను టెస్ట్ చేస్తానని చెప్పేసి తను టెస్ట్ చేసి తింటూ ఉంటారు. అబ్బా ఇది చాలా బాగుందిరా అనేసి, ఇక్కడ చాలా దొరుకుతుంది అంటే, ఇక్కడ నువ్వు లేదు కదా అంటే, ఇదంటే తనకి మా అన్నకి చాలా ఇష్టం, మీకు ఎలా తెలుసు అంటే, తెలుసుకోవాలనుకుంటే ఎలాగైనా తెలుసుకోవచ్చులే అనేసి అంటూ ఉంటారు. సో అనేసి ఇంకా తను వచ్చేసి నేను తీసుకొని వెళ్తాలే వద్దని అనేసి తీసుకొని వెళ్తారు. ఇంకా ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు మాట్లాడుతుంటారు, నాకు ఒక ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నారు, సో మేము బెంచింగ్లో కలిసాము, తనకు అంతా ఊరంతా తెలుసు, కానీ మేము చాలా క్లోజ్, కానీ కొన్ని అనవసరంగా తను చనిపోయిన తర్వాత అంటే, అవునా అనేసి వాళ్ళు అంటూ ఉంటుంది. అవును చనిపోయింది, కానీ నిజంగా తను చావాల్సిందే లేదు, తను డిజర్వ్లే, ఇప్పుడు తను కానీ లేకపోవడం అంటే, తను కానీ లేకపోయింటే ఇలా నేను జైల్లో 3 సంవత్సరాలు అనేది ఉండాల్సిన అవసరం ఉండేది కాదు, తన పాటికి తను చంపేసి వెళ్ళిపోయింది అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. సో పాస్ట్ అనేది పాస్టే కానీ వదిలేసేయి అంటే, సో నిజంగానే అంత రఫ్ పాస్ట్ ఉందా నాకు తెలియదు నీకు అంటుంటే, కానీ పాస్ట్ అనేది పాస్టేలే అనేసి ఇంకా సిస్టర్ చెప్తుంటారు, వదిలేసి అంటే తిట్టుకోను వదిలేయాల, సో నువ్వు చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నావే
అనేసి వాళ్ళ వదిన అంటుంది. బై ద వే మిస్ టైం నువ్వేమనుకుంటున్నావు, చనిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు లైఫ్ లోకి అంటే రారు అంటే అవును రారు, కానీ నేను అదే అనుకున్నాను. కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రారు, కానీ ఆ అమ్మాయి ఎలా తిరిగి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. తిరిగి వచ్చిన తర్వాత తను నిజంగా హెల్ప్ పంపించాలి కదా అంటే అవును కదా నిజమే కదా అనేసి ఇంకా కొన్ని అంటూ ఉంటాడు. ఇంకా తనకి కోపం వస్తుంటుంది తను తిరిగి వచ్చింది. నువ్వు జోక్ చేస్తున్నావు కదా పెంగా అంటే సరే నిజంగానే తను తిరిగి వచ్చిన నాకు తనతో ఏం అవసరం లేదు, నేనేం చెయ్యను. కానీ అందరికీ తన ట్రూ కలర్స్ ఏంటో తెలుసుకోవాలి, తన క్యారెక్టర్ ఏంటో అందరికి చెప్పాలి, అంతే కదా ఫ్రెండ్స్ అనేసి అంటూ ఉంటే నాకు తెలియదు నువ్వు తను ఒకటే కాదు అనేసి, ఎందుకు వచ్చావు అనేసి తను చెప్తుంటే తను ఏం చెప్పదు. సో తను ఎందుకు వచ్చాడో చదరంగా మాడుతూ ఉంటాడు. తను ఎలా పట్టించాలా ఏంటి అంటే తన పాస్ట్ అనేది బయటకు వస్తే తను మంది బెక్ చేసింది అనేసి నాచన్ స్టేషన్కి వెళ్తాడు. అంటే తిను వచ్చేసి బాస్ అయ్యి తిను ఒక మంచి పాపులర్ సింగరు. తను వచ్చేసి పుణ్య వచ్చేసి ఒక అతన్ని పిలుచుకొని తీసుకొని వస్తుంటాడు. తను వచ్చేసి హుయా దగ్గర హుయా గ్రూప్ లో అంటే హుయా ఫ్యామిలీలో తను వచ్చేసి అప్పటికప్పుడు పని మనిషిగా పనిచేసేవాడు. అంటే మన చూసి వాళ్ళు చంపేస్తుంటారు కదా, ఆ టైంలో తను చూసింటారు తనని. సో తను తోసుకుంటూ ఉంటే తన వాలెట్ ని తీసేసారు, తన పేరు లీవి. సో తను చేసి అలా వ్యాలెట్ దొంగతనం అయిపోయింది అని చెప్తారు. ఇంకా బోంజో వచ్చి నా బోంజో వస్తూ ఉంటారు. సో అమ్మాయి వ్యాలెట్ దొంగతనం చేసిందంటే అవునా సరే సరే అని తను వెళ్ళిపోతాడు. నీ వ్యాలెట్ కన్నా డబ్బులు ఎక్కువ ఇస్తారు సార్ నాయన మా బాసు, కొంతమందిని ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి తను తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా తను వచ్చేసి బోంజ్ వచ్చేసి బాస్ అయ్యి తీసుకొని వెళ్దామని వస్తుంటే తను పారిపోతుంది. ఇంకా తను వచ్చి హైడ్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ కెమిస్ట్రీ అనేది రన్ అవుతుంది. నా ఫ్యాన్ కదా, సో నీకు దగ్గర పెన్ ఏం లేదు కదా, సరే సరే అని తనకు ఖర్చు చేపిస్తారు. సో ఒకతను వచ్చేసి తన వ్యాలెట్ పోయిందని చెప్పాడు, అతని దగ్గర ఉందేమో అంటే ఏంటి ఆ వ్యాలెట్ కోసం నేను ఇంత దూరం రావాలా, సరే సెర్చ్ చేసుకో వెతుక్కు అంటే అలా కాదులే అంటే నువ్వు సరే సరేలే కానీ సారీ అనుకో అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఆ వ్యాలెట్ తనే కొట్టేసి ఉంటుంది. లేక ఇంకా తను కాల్ చేసిన సుసిక్ కాల్ చేసేసి ఇలా ఒకతను పిలిపించాడు, తన పేరు లీస్ అంటే సరే సరే తన సంగతి మీరు చూడు అనేసి అంటుంటే సో తను పుణ్యం అంత ఈజీగా నేను వదిలేస్తానని అనుకోవట్లేదు అంటుంటే ఆ ఫోన్ వింటూ ఉంటుంది. ఇంకా ఫ్లవర్స్ గురించి తను ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటుంది. సో నువ్వు ఫీల్ వదిలే ఆ ఫ్లవర్స్ సంగతి నేను చూస్తాను, తను ఎలా కట్ చేయాలో నాకు తెలుసు, ఫ్యామిలీ బెనిఫిట్లు తనకి రాకుండా ఎలా చేయాలో అనేసి నాకు తెలుసు అన్నట్టు తను చెప్తుంటాడు. ఇంకా తను వింటూ ఉంటుంది. సరే ఎక్కడికి వెళ్తున్నావు వదిన అంటే ఫ్లవర్స్ కోసం అంటే ఇప్పుడు ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా సరే ఏమంటారంటే ఇంకా హుయా వచ్చేసి హుయా సన్ను అండ్ సిందా వచ్చేసి వస్తూ ఉంటే సరే అనేసి ఇంక వాళ్ళు బ్లాంకెట్కి వెళ్తూ ఉంటారు. ఆ టయానికి హుయా బాస్ తిను వచ్చేసి హై కూడా అక్కడే ఉంటుంది. ఇంకా తన్ని లీని చంపాలనుకుంటూ ఉంటే కావాలని వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా తనకు కాల్ చేస్తుంది, ఏమైనా అంటే మిషన్ ఫెయిల్ అయింది, వాళ్ళు స్లైప్ చేశారు అనేసి తనకి చెప్తారు. సో ఇప్పుడు ఎలా అబ్బా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. సో తను బయటికి వెళ్దాము అనేసి రెడీ అయ్యేసి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు వదిన అంటే ఇలా నేను వంటచాలకి సంబంధించిన కొన్ని వస్తువులు లేవు బయటకు వెళ్ళి తెచ్చుకుంటానంటే ఏం అవసరం లేదు, మన ఇంట్లో చాలా పప్పాయిలు ఉన్నాయి, కావాలంటే నేను తెచ్చిస్తాను, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు అనేసి తను చెప్తాడు. మ్యాటర్ ఏమంటే నుండి ఇలా జరుగుతుంది అనేసి లీని ముందు తప్పించేసి తన ప్లేస్ లో ఒక బొమ్మని పెట్టింటారు. సో మీరంతా బయటికి వెళ్ళండి, నేను ఎవరితో కథగా మాట్లాడాలి అనేసి అంటే అందరూ బయటికి వెళ్ళిపోతారు. సో నువ్వేమనుకుంటున్నావు, నేను తను తీసుకొని వస్తూ నేను భయపడటం లేదా, సరే సరే భయపడవని నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు నీ ఎక్స్పోజింగ్ అనేసి బయట పడుతుంది చూస్తూ ఉండు అనేసి తను చెప్తూ ఉంటారు వాళ్ళ వదినతో. ఇంకా ఏంటి అబ్బా తిని ఇలా చెప్తున్నాడు అంటే తెలుసా మనకి అంతకన్నా అందమైన సౌండ్ ఏంటో తెలుసా అంటే మన వేలు కదిలిస్తుంటే ఆ ప్రొచెస్ సౌండ్ చాలా బాగుంటుంది వదిన నీకు తెలుసా అనేసి తను చెప్తూ ఉంటాడు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉండు అంటే నీకు తెలుస్తాను అనేసి డాన్స్ అనేసి అంటూ ఉంటే సరే నువ్వు మర్చిపోయావు అనుకుంటా, నాకు నేను అన్నీ గుర్తు చేస్తా, ఒక్కొక్కటి గుర్తు చేస్తా, అవేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి
సరే సరే అందరూ లోపలికి రండి, నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి కాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సరే అందరూ రండి వచ్చేసి మిస్ ఫ్యాన్కి హెల్ప్ చేయండి అనేసి తను చెప్తుంటారు. ఇంకా అందరూ వచ్చేసి హెల్ప్ చేస్తుంటారు. ఇంకా తనకు వెళ్ళకుండా ఇంకా ఆడే బంద్ చేస్తుంటారు, కానీ వదిలేకుండా చేసుకోవటంలో తను చెప్తుంటాడు. అంత లోపల ఎపిసోడ్ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.